ఆనందంగా జీవిస్తున్న మనము ఇంకా ముందుకి వెళ్ళాలి అంటే మరి మనకంట తక్కువ వాళ్ళు కన్నీళ్లు తుడవడానికి ఎప్పుడూ ప్రయత్నించాలి. తోటి వారి కష్టాలను మనం పోగొట్టడానికి చేతనైనంత సాధన మనం చేస్తూ ఉన్నప్పుడు అన్నీ బయటవి కాదు, అన్నీ ఆత్మస్వరూపులే అని అర్థమైన రోజున ఎవరిని తక్కువగా ఎక్కువగా చూడకుండా ఎదుటివాడి కష్టంలో మనం ఆదుకుంటాం. పత్రిసారి చెప్తూ ఉండేవారండి, నువ్వు ఈరోజు ఎవరికైనా భోజనం పెట్టినా, వాడికి ఏదైనా కష్టం వచ్చినా ఆదుకున్నావు అంటే అది వాడికి చేసినట్టు కాదు, నీకు నువ్వు చేసుకున్నట్టే. ఈవేళ నువ్వు భోజనం పెడుతున్నావు అంటే రేపటి రోజున ఈనాడు నువ్వు భోజనం లేకుండా ఉండవు అని చెప్పేవారు. అంటే పెట్టేసాం కదా అని అహంకారం పెంచుకోకుండా, అహంకారం ఉంటే ఆత్మజ్ఞాని ఎదగలేడు అని గురువుకు తెలుసు.